ముఖ్యంగా బీఆర్ఎస్ మీ మీద కామెంట్ చేస్తున్నది, శాంతి భద్రత కాపాడే ప్రభుత్వం విఫలమైంది, అయిపోయిన వాళ్ళందరూ ఏది పడితే అది అడ్డగోలుగా మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి పెద్ద ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని అంటే సరే, శాసనసభ్యులుగా బాధ్యత కలిగినటువంటి వాళ్ళే, వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు బజారును పడి అలా అనుకుంటుంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి కాబట్టి వాళ్ళు బజారును పడి అట్లా తనుకుంటుంటే కూడా కొంత ఉపేక్షించాం. అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని. వీళ్ళు అతిగా అట్లాగే ముందుకు పోతూ ఉంటే దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలుసు, తప్పనిసరిగా చేస్తాం. ఎలా లా అండ్ ఆర్డర్ మీరు మొన్నే శాసనసభ సమావేశాలు జరిగాయి. శాసనసభ సమావేశాల్లో గౌరవ సభాపతి గారు సమావేశాలు జరిగేటప్పుడే స్పష్టంగా ఏ పార్టీ సభ్యుల సంఖ్య ఎంత అనేది సభ ద్వారా అనౌన్స్ చేస్తారు. మొన్న మీరందరూ విన్నారు, వాళ్ళు కూడా విన్నారు. సో ఆ సంఖ్య ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అనేది సభాపతి గారు స్పష్టంగా అనౌన్స్ చేశారు. వాళ్ళు కూడా విని చాలా సంతోషపడి పక్కన కూర్చున్నారు. ఇవాళ మా పార్టీ కాదని అంటే ఎట్లా వాళ్ళకి ఇంకా ఏదో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఉన్నారు. మా పార్టీకి ఇంకోటి ఆయన మీ పార్టీ అనేది మీరు చెప్తూనే ఉంటారు. సభాపతి గారు కూడా అనౌన్స్ చేస్తారు. ఇంకా దాంట్లో గందరగోళం లేదు. మీలాగా అసలు ప్రతిపక్షానికి కూడా ఇవ్వకుండా ఆనాడు సిఎల్పి లీడర్గా నేనే ఉన్నాను. ఎల్ఓపి స్థానం లేకుండా చేశారు, కుర్చీ లేకుండా చేశారు. నా స్థానాన్ని ఇంకోళ్ళకి ఇచ్చారు. ప్లస్ సిఎల్పి లీడర్కి ఇవ్వాల్సినటువంటి, ఎల్ఓపి లీడర్కి ఇవ్వాల్సినటువంటి పిఎస్ చైర్మన్ని నాకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి కూడా ఇచ్చారు. ఇదేదో 10 సంవత్సరాల క్రితం జరిగింది కాదు. ఈ వెనకంటే ముందే మీరు ఆ రకంగా పచ్చిగా ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇంకా మళ్ళీ తౌదినమ్మా అని బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే నవ్వుతూ ఉన్నారు జనం. దయచేసి ఎప్పటికైనా వాళ్ళు ప్రజాస్వామ్య విలువల గురించి కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటుంటే మంచిది. చాలా పొరపాటు. మాకు రివెంజ్ అనేదానికి కానీ లేకపోతే ఎవరినో వేధించాలనే ఆలోచన కానీ మాకెవరికి కాంగ్రెస్ పార్టీకి అటువంటి ఆలోచన ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం మనుగడ ఉండాలి, ప్రభుత్వాలు ఉండాలి, ప్రతిపక్షాలు కూడా ఉండాలని కోరుకుంటాం. అందుకే చాలా సందర్భాల్లో సభలోకి ప్రతిపక్ష నాయకుడు రాకపోతే కూడా గౌరవంగా మేమే వస్తే బాగుంటుంది, వారు వచ్చి ఆలోచన చెప్తే బాగుంటుంది అని కూడా చెప్పాము. వారిలాగా మీరు వస్తే మేము మైక్ కట్ చేస్తాం అని చెప్పలేము. సో వారు దయచేసి ఇప్పటికైనా చేసిన తప్పిదాలకి, ఆనాడు సిఎల్పి పైన చేసినటువంటి కుట్రకి, ప్రతిపక్షాలకు సంబంధించి శాసనసభ్యులకు సంబంధించి సభాపతి గారికి కానీ వారు కానీ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ప్రజలు ఎవరూ మర్చిపోలేదు. ఇంకా వాటన్నిటిని ఏదో జనం మర్చిపోయినట్టుగా, మీరేదో చాలా నీతివంతమైనటువంటి ప్రజాస్వామ్య పునాదుల మీదనే మీ పరిపాలన ఉన్నట్టుగా, మీరు మీ పార్టీ ఆ దిశలో నడిచినట్టుగా మాట్లాడుతూ ఉంటే అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టిపోవటానికి కారణం టీఆర్ఎస్ పార్టీ. ఒక నాయకుడు అనేటువంటి వాడు, సభానాయకులు కానీ రాష్ట్రానికి నాయకత్వం ఇచ్చేటువంటి ముఖ్యమంత్రి స్థాయి లాంటి వాళ్ళు కానీ వాడాల్సిన భాషని, పరిజ్ఞానాన్ని, సాంప్రదాయాల్ని అన్నిటినీ కూడా పూర్తిగా తొంగలో తొక్కి ఒక కొత్త సంస్కృతి తెరలేపింది టీఆర్ఎస్. ఇది ఈరోజు ఈ ప్రజాస్వామ్యం వాళ్ళు లేపినటువంటి మాయైనటువంటి మచ్చలు, గడ్డలు కూడా. గాంధీ వ్యవహారం పైన బీజేపీ ఒక ట్వీట్ పెట్టింది. ఆ ఇద్దరు వెనక కాంగ్రెస్ పార్టీలోనే ఒక పెద్ద తలకాయ ఉంది అని ఒక ట్వీట్ పెట్టింది. ఏంటి పొలిటికల్ ఉనికి కోసం, రాజకీయ ఉనికి కోసం భారతీయ జనతా పార్టీ తహతాలాడుతుంది తెలంగాణలో. ఆ తహతాలాడే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఇటువంటి ట్వీట్స్ చేసుకుంటూ బతికేద్దాం అనుకుంటారు. సార్, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయడం కోసమే ఈ గొడవ జరుగుతుంది అనేది అంటున్నారు. నేను అదే చెప్పాను కదా, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా గౌరవించాలి, ప్రజాప్రతినిధులను కూడా గౌరవించాలి అని ఒక స్థాయి వరకు, ఒక లిమిట్ వరకు చూస్తూ వచ్చింది ప్రభుత్వం. స్థాయి లిమిట్ దాటితే
ఆ లా అండ్ ఆర్డర్ ఎట్లా కంట్రోల్ చేయాలో తెలుసు, వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలో కూడా తెలుసు. కానీ ఒక రోప్ ఇద్దాం కొంతవరకు అని ఆలోచనతో ప్రభుత్వం.